పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో పశ్చిమ బెంగాల్ యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. శారదా స్కామ్ అంటూ సిబిఐ ఎంటర్ కావడం, దీనికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ దీక్షాస్త్రం సంధించడంతో కోల్కతా రణభూమిని తలపిస్తోంది. స్కామ్లు, అవినీతి ఆరోపణలు, సిబిఐని అడ్డుకోవడం, నియంత అంటూ రకరకాల విమర్శలు చేస్తూ మమతపై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ లోక్సభ వార్ను ముందే స్టార్ట్ చేసింది కాషాయ దళం. అటు రాష్ట్రంపై కేంద్రం దాడిగా అభివర్ణిస్తూ జనంలో సెంటిమెంట్ను రగిలిస్తున్నారు మమతా బెనర్జీ. మోడీ వర్సెస్ దీదీగా సాగుతున్న కోల్కతా వార్కు సమీపిస్తున్న పార్లమెంటు ఎన్నికలే కారణమనడానికి ఇవే నిదర్శనమా? మరి ఈ యుద్ధంలో గెలిచేదెవరు? లోక్సభ ఎన్నికల ముందు బెంగాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈసారి ప్రధాని పదవికి అభ్యర్థిగా భావిస్తున్న తరుణంలో బెంగాల్ వేదికగా రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రం ఒక్కసారిగా యుద్ధ భూమిలా మారిపోయింది. మొన్నటికి మొన్న 23 ప్రాంతీయ పార్టీలు కోల్కతా వేదికగా అతిపెద్ద ర్యాలీని నిర్వహించి బీజేపీకి సవాల్ విసిరాయి. 42 సీట్లతో పశ్చిమ బెంగాల్, యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రం కావడంతో అందరి చూపు దానిపైనే ఉంది. బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు దీదీ మమత చుక్కలు చూపిస్తున్నారు. వారి సభలకు అనుమతులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వివాదాస్పద రోజ్ వ్యాలీ స్కామ్, శారదా చిట్ ఫండ్ స్కామ్లపై దర్యాప్తు పేరుతో ఆదివారం హఠాత్తుగా రాష్ట్రం అనుమతి లేకుండా సిబిఐ అధికారులు కోల్కతా సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి తలుపు తట్టడం మొత్తం గొడవకు కారణమైంది. తమ అనుమతి లేకుండా ప్రవేశించారంటూ నగర పోలీసులు సిబిఐ అధికారులను ఈడ్చుకు వెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. దాదాపు 25 మంది అధికారులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది జరగగానే క్షణాల్లో మమత పోలీస్ కమిషనర్ ఇంటికి వచ్చి ఆయనకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందులో పడేస్తోందని, ఈ వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నామని, బడ్జెట్ అక్కడి నుంచే ప్రవేశపెడతామని మమత తెలిపారు. మమతకు మద్దతుగా రాష్ట్ర పోలీసులు కూడా ధర్నాలు కూర్చున్నారు. ఇది ఐపీఎస్ అధికారుల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం కేంద్ర హోంశాఖకు ఉంది. అయితే మమత కావాలనే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ కమిషనర్కు రక్షణగా ఉండేలా బహిరంగ ప్రదేశాన్ని ఆఫీసుగా మార్చుకోవడంతో ఆమెకు భద్రత కల్పించడం కోసం కమిషనర్ అక్కడ కూర్చోక తప్పని స్థితి కల్పించారు. తద్వారా టెక్నికల్ గా అధికారులను ఇబ్బందుల్లో పెట్టారు. వాస్తవానికి చాలా కాలం నుంచే రోజ్ వ్యాలీ స్కామ్, శారదా చిట్ ఫండ్ అవినీతి కేసుల్లో సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారని సిబిఐ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే విచారణకు రమ్మని పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఆయన రాకపోవడంతో సిబిఐ అధికారులే ఆయన ఇంటికొచ్చారు. 2017లోనే ఈ విచారణ నత్తనడకన నడిచేలా అప్పటి సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను రాజీవ్ కుమార్ తప్పుదారి పట్టించారని, కేసు సాక్ష్యాధారాలు నాశనం చేశారన్నది సిబిఐ ఆరోపణ. రాజీవ్ కుమార్కు అనేక మార్లు సమన్లు, ఆదేశాలు జారీ చేసిన సిబిఐ ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటిపై దాడి చేసింది. అయితే సిబిఐ కావాలనే వేధిస్తోందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే పోలీస్ కమిషనర్ కు మద్దతు పలకటం, డీజీపీ, ఇతర పోలీస్ సిబ్బంది ఆమెకు అండగా నిలవడంతో బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ నేతలను బెంగాల్లో అడుగు పెట్టనివ్వబోమని మమతా బెనర్జీ బెదిరించారు. సెక్షన్ 144 అమల్లో ఉందని హెచ్చరించారు. రాష్ట్రాలపై అలవిమాలిన పెత్తనం పెడుతూ సిబిఐని కేంద్రం కక్ష సాధింపు పనిముట్టుగా వాడుకుంటోందన్నది మమతా బెనర్జీ ప్రధానమైన ఆరోపణ. విపక్షాల ర్యాలీ చూసి ఓర్వలేక కేంద్రం ఇలా వేధిస్తోందంటున్నారామె. ఇప్పటికే కేంద్రంతో విభేదిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన మమతాకు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల మద్దతు కూడగొట్టే పనిలో ఉన్నారు. మొత్తం పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ హోంశాఖకు నివేదిక సమర్పించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు విపక్ష నేతలు. 23 పార్టీల నాయకులు తమ ఆందోళనలు, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈవీఎంల వల్ల పారదర్శకత లేకుండా పోయిందని వారు చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేసినా ఈవీఎంలలో ఒకే పార్టీకి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలన్నది తమ డిమాండ్ అన్న నేతలు కనీసం 50% వీవీప్యాట్ స్లిప్పులనైనా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాగా తమ డిమాండ్లను విన్న తర్వాత
ఎన్నికల సంఘంతో చర్చించి అభిప్రాయం చెబుతామని సీఈసీ చెప్పారని విపక్ష నేతలు చెప్పారు. ఈవీఎంలలో లోపాలకు సంబంధించి నివేదికను సీఈసీకి అందించారు విపక్ష నేతలు. हाथी का बटन दबाएं या साइकिल का बटन दबाएं या कोई किसी दूसरे सिंबल का बटन दबाएं तो वोट जो है वो बीजेपी को जाता, वो फूल पे लगता. और कई पोलिंग स्टेशंस पे झगड़े हुए, लड़ाई हुई, लेकिन इलेक्शन कमीशन या वहां जो भी अधिकारी होता है कमीशन की तरह, वो कभी भी सेटिस्फाई नहीं कर पाया पॉलिटिकल पार्टीज को कि ऐसा क्यों होता. बहुत सारे पॉलिटिकल पार्टीज चाहते थे कि बैलेट का इस्तेमाल दोबारा से शुरू हो जाए, लेकिन 3-4 पहले जो मीटिंग हुई सब लीडरों की, उसमें यह तय हुआ कि कम समय होने की वजह से अभी हम सिफारिश नहीं कर सकते हैं इलेक्शन कमीशन को बैलेट सिस्टम हो. अभी जो ईवीएम सिस्टम है इसी में कितनी ट्रांसपेरेंसी हो सकती है वो रिकमेंडेशन करें. Because of time constraint, we are demanding 50%. Even to count 100% EVPAT, it is not a big issue. It is not going to cost more. No equipment is required. And at the same time, it is going to take some more time. For democracy, for creating confidence, they can do the job. That is what we have demanded. Even today, citizen who is voting, you don't know whom he is voting. He is pressing the button. Even sometimes they are watching, they are having a doubt. They are pressing elephant, it will go to lotus or some other thing. So everybody is having this. It is the duty of the election commission to convince people. It is transparent, it is accountable, and also we have to carry people in democracy. They must have faith. So we are very clear. That is our demand. Even election commission has listened very carefully. We are confident they will take positive decision in the near future. The credibility of EVMs must restore the confidence of voters in EVMs, and we ask the election commission at the time of counting at least 50% of VVPAT should be taken on the basis, random basis, and counting must be tallied. Then only the confidence of the people in EVMs can be restored. The election commission listened to our arguments. Election commission said the 3 election commissioners, they will discuss within the commission and they will give due consideration to the appeal made by the political parties, our political parties. This is what happened.